సో సార్ ఇప్పుడు ఎస్ఆర్ ల్యాచ్ లో నాండ్ నార్ గేట్స్ మీద వీడియో చేస్తున్నాం సార్. సార్ మనం ఇప్పుడు ఫస్ట్ నార్ గేట్ మీద చేద్దాం సార్. ఎస్ఆర్ ల్యాచ్ నార్ గేట్ ఎస్ఆర్ ల్యాచ్ నార్ గేట్ తీసుకుంటున్నాను సార్. ఫస్ట్ ఎస్ఆర్ ల్యాచ్ నార్ గేట్ వచ్చేసి ఇదే కదా సార్. ఇమేజ్ కాపీ చేస్తున్నాను సార్, పెయింట్ ఓపెన్ చేస్తున్నాను సార్, పెయింట్ లో పేస్ట్ చేశాను సార్ ఇది. సో ఇప్పుడు మనకి ఎస్ఆర్ ల్యాచ్ వచ్చేసి ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది కదా సార్. సో మనం ఎస్ఆర్ ల్యాచ్ ట్రూత్ టేబుల్ ని ఫస్ట్ మనం డిజైన్ చేయాలంటే సార్ ముందు మనకి ఎస్ఆర్ ల్యాచ్ యూజింగ్ ఆర్ కాబట్టి సార్ ఇది ముందు మన నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో ముందు మనం రాయాలి సార్. సో మనం ఫస్ట్ నార్ గేట్ గురించి రాద్దాం సార్ ఫస్ట్. సో నార్ గేట్ ట్రూత్ టేబుల్ రాస్తున్నాను సార్. సో ఏ అనేది ఒక అవుట్పుట్, బి అనేది ఒక అవుట్పుట్ సార్. సో ఓ అనేది అవుట్పుట్ కింద తీసుకున్నాను సార్. ఏబి ఇన్పుట్, ఓ అనేది అవుట్పుట్. సో ఫస్ట్ 0 0 0 1 1 0 1 1. ఎస్ సార్ మనం ఇప్పుడు నార్ గేట్ లో సరే ఇప్పుడు మనం నార్ గేట్ ట్రూత్ టేబుల్ అనేది ఏదైనా ఒక ఇన్పుట్ అనేది 1 ఉంటే అది 0 కదా సార్. మనకి నార్ గేట్ ఒక ట్రూత్ టేబుల్ ఏదైనా ఒక ఇన్పుట్ 1 ఉందంటే అది 0 కాబట్టి సో ఫస్ట్ వన్ 1 సార్, సెకండ్ వన్ 0 సార్, థర్డ్ వన్ కూడా 0 సార్, ఫోర్త్ వన్ కూడా 0 సార్. సో మనం ఇప్పుడు నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ అనేది మనం గీసేసాం సార్. సో నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఇలా ఉంటుంది సార్. సో మనం ఇప్పుడు ఎస్ఆర్ ల్యాచ్ యూజింగ్ ఆర్ టేబుల్ అనేది మనం గీయాలంటే ఇప్పుడు ఈ రెండు యూజ్ చేసుకుని మనం దాని ట్రూత్ టేబుల్ అనేది డిజైన్ చేస్తాం సార్. సో ఇప్పుడు మనం దీని ట్రూత్ టేబుల్ డిజైన్ చేసే ముందు మనం ఇప్పుడు ఇందులో కొన్ని కేసెస్ చూడాలి సార్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే సార్ ఇక్కడ అవుట్పుట్ అనేది మనం ఏదైనా 1 అనేది కనుక తీసుకున్నాం అంటే అది 0 కిందకి వస్తుంది సార్. సో మనం ఇప్పుడు మనం తీసుకునే ప్రతి కేస్ లో ఫర్ సపోజ్ మనం 0 1 1 0 1 1 0 0 వీటన్నిటిని మనం 0 0 అనే దాంతో చెక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇక్కడ 0 0 అనేది మెమరీ కేస్ కిందకి వస్తుంది సార్. ఆర్ సెట్ రీసెట్ అనే దాని కింద మనం చూసుకుంటే 0 0 అనేది మెమరీ కేస్ కింద వస్తుంది సార్. సో ఇప్పుడు మనం దాని గురించి ఒకసారి మళ్ళీ రాద్దాం సార్. ఇప్పుడు కేస్ సరే అది క్లియర్ చేస్తాం. సో కేస్ 1 సార్, కేస్ 1. సో మనకి ఇప్పుడు కేస్ 1 వచ్చేసి సార్ ఎస్ వాల్యూ 0 అనుకుందాం సార్, ఆర్ వాల్యూ 1 సార్. సో ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది వాల్యూ ఆఫ్ క్యూ కాంప్లిమెంట్. ఎస్ సార్. ఇప్పుడు మనం మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చామంటే సార్ ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 1. సో ఇక్కడ ఎస్ వాల్యూ అనేది 0, ఆర్ వాల్యూ 1 అనేది మనం తీసుకున్నాం అంటే సార్ సో ఇప్పుడు మనం ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి సార్ సో నేను ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను సార్. ఎస్ వాల్యూ 0 అనుకున్నాను సార్, మనం ఎస్ వాల్యూ అనేది 0. సో ఆర్ వాల్యూ అనేది 1 అనుకున్నాను సార్. సో ఆర్ వాల్యూ 1 సార్. ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 1 తీసుకున్నాను సార్. సో ఇప్పుడు మనం క్యూ కాంప్లిమెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. సో మనం ఇప్పుడు నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ప్రకారం మనం తీసుకుంటే సార్ ఎనీ ఆఫ్ ది ఇన్పుట్ అనేది మనకు 1 ఉందంటే దాని అవుట్పుట్ వచ్చేసి 0 వస్తుంది సార్.
సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ 1 అనే ఇన్పుట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సో ఆర్ వాల్యూ 1 ఉంది కాబట్టి సార్ ఇక్కడ ఏదైనా ఇన్పుట్ 1 కాబట్టి క్యూ కాంప్లిమెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది సార్. ఇక్కడ మనం నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ బట్టి చెప్పొచ్చు సార్. సో ఇప్పుడు ఈ 0 అనేది పైన ఉన్న ఎస్ లో ఆల్రెడీ ఒక 0 ఉంది కదా సార్. సో ఈ క్యూ కాంప్లిమెంట్ అనేది ఎస్ లోకి సెకండ్ ఇన్పుట్ అవుతుంది సార్. సో అందువలన 0 0 అనేది మనం 1 కింద కన్సిడర్ చేస్తాం సార్. అది నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ లో ఫస్ట్ వన్ సార్. సో ఇది 1 కింద రాశాను సార్. సో మనం ఇక్కడ క్యూ వాల్యూ వచ్చేసి 1 సార్ అండ్ క్యూ కాంప్లిమెంట్ వాల్యూ వచ్చి 0 సార్. సో ఇప్పుడు మనకి ఆ సాటిస్ఫై కూడా అయ్యింది కాబట్టి సార్. సో ఇది మనం రాసింది కరెక్టే సార్. సో నెక్స్ట్ తీసుకుందాం సార్. సో ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 0, క్యూ వాల్యూ ఎంత, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ ఎంత. సో ఇప్పుడు మనం దాన్ని దీంతో కంపేర్ చేయాలి సార్. కంపేర్ చేయటం అంటే ఇన్ ద సెన్స్ మనం ఇన్పుట్స్ చేంజ్ చేస్తే చాలు సార్. ప్రీవియస్ అవుట్పుట్స్ ప్రకారం మనం రాసుకోవాలి సార్. మనం 0 0 అనే దాన్ని మనం మెమరీ అని ప్రూవ్ చేయాలంటే మనం ఇలా కంపేర్ చేసుకోవాలి కాబట్టి సార్. అందుకని మనం దాంతో 0 0 అనే దాంతో కంపేర్ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు ఎస్ వాల్యూ అనేది 0 పెట్టేశాను సార్. ఆర్ వాల్యూ కూడా 0 పెట్టేశాను సార్. సో ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 0 పెట్టాను సార్. సో ఇప్పుడు క్యూ వాల్యూ, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఆల్రెడీ మనకి క్యూ వాల్యూ 1 సార్, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 0 ఉంది కాబట్టి సార్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎస్ అంటే క్యూ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సో 1 0 అనే దాంట్లో క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 0 అవుతుంది సార్. ఇప్పుడు 1 0 అనే దాంట్లో క్యూ కాంప్లిమెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది సార్. ఇక్కడ మనం చూసినట్టయితే 1 0 క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 0. సో 1 0 క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి సార్. సో ఇప్పుడు ఆ 0 అనేది క్యూ కాంప్లిమెంట్ వాల్యూ ఎస్ లోకి సెకండ్ ఇన్పుట్ అవుతుంది సార్. సో ఎస్ లోకి సెకండ్ ఇన్పుట్ అవుతుంది కాబట్టి ఎస్ ఆల్రెడీ 0 ఉంది సార్ ఒక ఇన్పుట్. ఇక్కడ నుంచి 0 వెళ్తుంది సార్. 0 0 1 సార్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ థింగ్. సో ఆ రెండు ఈక్వల్ అయినాయి సార్. సో మనం అనుకున్న అజంప్షన్ కరెక్టే సార్. సో 1 0. సో మనం అనుకున్న అజంప్షన్ కరెక్ట్ కాబట్టి సార్ 1 0 అనేది కరెక్ట్ సార్. సో ఇది మెమరీ కిందకి మనం తీసుకోవచ్చు సార్. అది మనం లాస్ట్ లో రాద్దాం సార్. సో ఇప్పుడు కేస్ 2 సార్. కేస్ 2. సో ఎస్ వాల్యూ 1 తీసుకుంటున్నాను సార్ ఈసారి. ఆర్ వాల్యూ 0 సార్. క్యూ వాల్యూ ఎంతో కనుక్కోవాలి, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి సార్. సో ఇది సార్ ఇప్పుడు కేస్ 2 వచ్చేసి. సో మనం ఇప్పుడు ఆ ముందు వచ్చిన అవుట్పుట్స్ ఇన్పుట్స్ రెండు మనం తీసేయాలి సార్ క్లియర్ చేయాలి. సో డిలీట్ చేస్తున్నాను సార్ అవి. సో అవంతా క్లియర్ చేస్తున్నాను సార్. ఇప్పుడు కొత్త ఇన్పుట్స్ రాస్తున్నాను సార్. సో ఎస్ వాల్యూ వచ్చేసి 1 కదా సార్. కొత్త ఇన్పుట్ 1 సార్. ఎస్ వాల్యూ ఒక కొత్త ఇన్పుట్ 1, ఆర్ వాల్యూ ఒక కొత్త ఇన్పుట్ 0 సార్. సో మనం యాజ్ టీజ్ గా ఫస్ట్ లో మనం ఏదైతే అనుకున్నామో సార్ 1 అనేది కనుక మనం తీసుకున్నామంటే దాని అవుట్పుట్ వచ్చేసి 0 అవుతుంది సార్. సో మనం దాన్ని బేస్ చేసుకుని ఎస్ యొక్క ఇన్పుట్ వాల్యూ 1 కాబట్టి ఎస్ 1 కాబట్టి అది దాని సెకండ్ ఇన్పుట్ ఏదున్నా సరే మనకు వచ్చే వాల్యూ 0 కాబట్టి మనం క్యూ వాల్యూ 0 అనేది ఇక్కడ పెట్టేసుకుంటాం సార్. మనం క్యూ వాల్యూ 0. సో క్యూ వాల్యూ 0 అనేది క్యూ అనేది ఆర్ దాంట్లో ఫస్ట్ ఇన్పుట్ అవుతుంది కదా సార్. ఇక్కడ మనం చూసినట్టు క్యూ అనేది ఆర్ లో ఫస్ట్ ఇన్పుట్ అవుతుంది సార్. ఆల్రెడీ మనకి ఆర్ లో 0 ఉంది సార్. ఈ పై నుంచి క్యూ లో నుంచి ఇంకో 0 వస్తుంది సార్. సో 0 0 1 సార్. అది మనం ఇక్కడ చూడొచ్చు సార్. 0 0 1 అది మనం ఇక్కడ చూసాం సార్. 0 0 1. సో క్యూ కాంప్లిమెంట్ వాల్యూ అనేది 1 అవుతుంది సార్. క్యూ కాంప్లిమెంట్ వాల్యూ అనేది 1 సార్. సో 0 1 కండిషన్ కూడా సాటిస్ఫై అయింది సార్. మనం ఇక్కడ రాద్దాం సార్. క్యూ వాల్యూ 0, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1. సో మనం దాన్ని కూడా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం ఆ కేసుని మెమరీ అని ప్రూవ్ చేయాలి కాబట్టి. ఆర్ వాల్యూ 0, క్యూ వాల్యూ ఎంత, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి సార్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇన్పుట్స్ ని రిమూవ్ చేసేస్తాం సార్. ప్రీవియస్ ఇన్పుట్స్ ని రిమూవ్ చేసాం సార్. సో
సో ప్రీవియస్ అవుట్పుట్స్ అనేవి అలానే ఉంటాయి సార్. దాన్ని బేస్ చేసుకునే మనం మెమరీ అన్నో కాదు మనం ప్రూవ్ చేయాలి సార్. సో ఎస్ వాల్యూ వచ్చేసి మనం 0 ఇస్తాం సార్ ఈసారి. ఎస్ వాల్యూ 0. ఎస్ వాల్యూ 0 ఇచ్చాను సార్. ఆర్ వాల్యూ కూడా 0 ఇచ్చాను సార్. సార్ ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 0. మనం ఇప్పుడు ప్రీవియస్ అవుట్పుట్స్ తో మనం బేస్ చేసుకుని చూస్తే సార్, మనం ఏదైనా 1 అని తీసుకోవచ్చు, లేదంటే 0 అని కూడా తీసుకోవచ్చు సార్. సో మనం పై నుంచి స్టార్ట్ చేద్దాం సార్, క్యూ అనే వాల్యూ దగ్గర నుంచి. సో మనకి క్యూ అనే వాల్యూ 0 ఉంది కాబట్టి సార్, క్యూ అనేది ఆర్ లో ఫస్ట్ ఇన్పుట్ అవుతుంది సార్. ఆర్ కి ఆల్రెడీ 0 అనే ఇన్పుట్ ఉంది సార్. క్యూ అనేది కూడా 0 అనే ఇన్పుట్ సార్. 0 0 వచ్చేస్తే 1 సార్. సో క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1 సార్. క్యూ కాంప్లిమెంట్ వాల్యూ అనేది ఎస్ అనే దాంట్లో సెకండ్ ఇన్పుట్ అవుతుంది కాబట్టి సార్, ఎస్ అనే వాల్యూ 0 సార్. క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1 సార్. సో 0 1 వచ్చేసి 0 అవుతుంది సార్. క్యూ వాల్యూ 0 సార్. సో ఇది మెమరీ అనే కండిషన్ మనం ఇక్కడ ప్రూవ్ చేసాం సార్. క్యూ వాల్యూ 0 సార్. క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన లాస్ట్ అండ్ ఫైనల్ కేస్ 1 1 సార్. సో కేస్ 3. S is equal to 1. R is equal to 1. Q ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. Q కాంప్లిమెంట్ ఎంతో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. సో మనం ప్రీవియస్ అవుట్పుట్స్ అండ్ ప్రీవియస్ ఇన్పుట్స్ రెండింటిని మనం డిలీట్ చేసేద్దాం. ప్రీవియస్ అవుట్పుట్స్, ప్రీవియస్ ఇన్పుట్స్ అంతా డిలీట్ చేశాను సార్. ఇప్పుడు ప్రీవియస్ అవుట్పుట్స్, ప్రీవియస్ ఇన్పుట్స్ డిలీట్ చేసాం కాబట్టి సార్, సో మనం ఎస్ వాల్యూ 1 అని తీసుకుందాం సార్. ఆల్రెడీ మనం అనుకున్న అసంప్షన్ ప్రకారం ఎస్ వాల్యూ వచ్చేసి 1 అని తీసుకున్నాను సార్. ఆర్ వాల్యూ కూడా 1 అని తీసుకున్నాను సార్. ఎస్ వాల్యూ 1, ఆర్ వాల్యూ 1. సో సార్ మనం ఇప్పుడు చూసిన దాని ప్రకారం మనకి 1 అనేది కనుక సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 1 1 అనేది మనం తీసుకున్నాం సార్. కానీ మనం నార్ గేట్ ట్రూత్ టేబుల్ ప్రకారం మనం చూసినట్టయితే ఏదైనా ఇన్పుట్ 1 అని ఉందంటే దాని అవుట్పుట్ వచ్చేసి ఆటోమేటికల్ గా 0 అవుతుంది సార్. సో మనం దాన్ని బేస్ చేసుకుని ఎస్ ఒక 1 ఇన్పుట్ వాల్యూ 1 సార్. సో అనదర్ 1 తో మనకు పని లేదు కాబట్టి క్యూ అనేది మనం 0 అనుకోవచ్చు సార్. క్యూ అనేది 0 అనుకున్నామంటే సార్, సో ఇప్పుడు క్యూ లో వచ్చిన 0 వాల్యూ వచ్చేసి ఆర్ లోకి వచ్చే ఫస్ట్ ఇన్పుట్ అవుతుంది సార్. 1 0 వచ్చి ఎలాగో 1 ఇన్పుట్ 0 ఉంది కాబట్టి ఇది కూడా 0 అవుతుంది సార్. సార్ కానీ మనం ఇక్కడ చూసినట్టయితే క్యూ వాల్యూ, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ అనేది 0 0 వస్తుంది సార్. సో అది నాట్ పాసిబుల్ సార్. అంటే మనం అనుకున్న లాస్ ప్రకారం, మనం ఫాలో అవుతున్న రూల్స్ కానీ ఏదైనా మనం దేంతో కంపేర్ చేసుకున్నా సరే మనం అలా తీసుకోలేము సార్. క్యూ వాల్యూ, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ కెన్ నెవర్ బి ఈక్వల్ సార్. సో అందుకని దాన్ని బేస్ చేసుకుని మనం ఇది రాంగ్ అని చెప్పొచ్చు సార్. కానీ మనం మెమరీ కేస్ ఇందులో ఒకసారి అవుతుందా అవ్వదా అనేది మనం ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. క్యూ వాల్యూ ఎంతో కనుక్కోవాలి సార్. క్యూ కాంప్లిమెంట్ వాల్యూ ఎంతో కూడా మనం కనుక్కోవాలి సార్. ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 0 మనం బిఫోర్ ఇన్పుట్స్ ని డిలీట్ చేసేస్తున్నాం సార్. అవుట్పుట్స్ అనేవి మెమరీ కేస్ కాబట్టి మనం ముందు దాంతోనే బేస్ చేసుకుని రాయాలి కాబట్టి సార్, ఇన్పుట్స్ వచ్చేసి 0 0 ఇస్తున్నాను సార్. 0 0 సార్. ఎస్ 0 0 ఇచ్చాను సార్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే సార్, ఇక్కడ మనం క్యూ నుంచి తీసుకున్నామంటే సార్, క్యూ యొక్క అవుట్పుట్ వాల్యూ, బిఫోర్ అవుట్పుట్ వాల్యూ 0 సార్. క్యూ అనేది ఆర్ లోకి వచ్చే ఫస్ట్ ఇన్పుట్ కాబట్టి సార్, ఆర్ లో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి సార్, 0 0 వచ్చేసి 1 అవ్వాలి సార్. సో క్యూ వాల్యూ వచ్చి క్యూ కాంప్లిమెంట్ వాల్యూ వచ్చేసి మనకు 1 అవ్వాలి సార్. ఇక్కడ క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1 తీసుకుంటున్నాను సార్. సో క్యూ కాంప్లిమెంట్ వాల్యూ విల్ బి 1. సో 1 అనేది మనకి 0 కి ఒక సెకండ్ ఇన్పుట్ అవుతుంది సార్. ఎస్ వాల్యూ 0 కాబట్టి క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1 కాబట్టి 0 1 సార్. 1 అనేది ఒక ఇన్పుట్ 1 ఉన్నా కూడా అది 0 అనే అవుతుంది కాబట్టి క్యూ అనేది 0 సార్. సో ఇక్కడ మెమరీ కేస్ అనేది పనిచేయలేదు సార్. ఇది జస్ట్ మనం చెక్ చేయడానికి యూజ్ చేసాం అంతే సార్. మెమరీ కేస్ కేస్ 3 లో పనిచేయాలని అది ఇంపాసిబుల్ సార్. అది పనిచేయదు. ఎందుకంటే కేస్ 3 అనేది నెవర్ డిటర్మైన్ సార్. మనం దాన్ని యూజ్ చేయకూడదు సార్. అది లెక్క ప్రకారం ఫర్ ఎనీ పర్పస్ మనం ఆ ట్రూత్ టేబుల్ అనేది యూజ్ చేయకూడదు సార్. సో ఒకసారి ఫైనల్ గా ట్రూత్ టేబుల్ అనేది రాద్దాం సార్. దానికి
SR latch using NOR gate truth table. Yes sir, దాని ట్రూత్ టేబుల్ ఇప్పుడు రాస్తున్నాను సార్ నేను. S value, R value, Q value, Q complement value. ఎస్ సార్, మనం ఇలా తీసుకోవాలి కాబట్టి సార్ S value, Q value అది మనం అలా రాసాం సార్. S value, Q value అదంతా మనం అలా రాసాం సార్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సో S వాల్యూ మనం 0 అనుకుందాం సార్. ఫస్ట్ కేస్ 0 0, నెక్స్ట్ 0 1 1 0 1 1. సో మనం అలా తీసుకుందాం సార్. మనం ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కాబట్టి 0 0 అనేది ఇక్కడ మెమరీ కేస్ కింద వస్తుంది సార్. సో దాన్ని మెమరీ అని రాసేద్దాం సార్. సో మెమరీ కేస్ కిందకి వస్తుంది కాబట్టి అది మెమరీ కిందకి రాద్దాం సార్. 0 1 అనేది 1 0 సార్. దాని అవుట్పుట్ మనం ఆ పైన కేస్ 1 లో చూసాం కదా సార్. సో 1 0. ఎస్ సార్, మనం ఇప్పుడు 1 0 కూడా చూడాలి కాబట్టి సార్ Q value 0, Q complement value 1, అది కేస్ 2 లో ఫస్ట్ వన్ సార్. సో Q value 0, Q complement value 1. సో 1 1 అనేది కూడా మనం చూడాలి కాబట్టి సార్ 1 1 అనేది Q value, Q complement value కెన్ నెవర్ బి ఈక్వల్. కానీ ఇక్కడ మన అది ఈక్వల్ అవుతుంది కాబట్టి నాట్ డిఫైన్డ్ అని తీసుకుందాం. సో ఇది సార్ SR latch యొక్క ట్రూత్ టేబుల్ using NOR gate. SR latch యొక్క ట్రూత్ టేబుల్ using NOR gate. Yes.